ఎట్టకేలకు గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో, 'రామ్ చరణ్' బొమ్మ బ్లాక్ బస్టర్ అనే విధంగా అయితే ఉంది. సో, ఇక టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్', డైరెక్టర్ 'శంకర్' కాంబోలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10న గ్రాండ్‌గా అయితే రిలీజ్ అవుతుంది. సో, ఈ సినిమాలో 'రామ్ చరణ్‌కి' హీరోయిన్‌గా అయితే కియారా అద్వానీ, అంజలి వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. ఎస్‌జే సూర్య అండ్ సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర మెయిన్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. సో, గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదకి అయితే రిలీజ్ చేశారు. సో, ఈరోజు ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' తన అప్కమింగ్ మూవీ 'గేమ్ చేంజర్' ఈ మూవీ పొంగల్కి అయితే రిలీజ్ అవుతుంది. సో, ఈ సినిమాకి శంకర్ గారు అయితే డైరెక్షన్ ఇచ్చారు. దాదాపు ఈ సినిమాకి 400 కోట్ల బడ్జెట్ దిల్ రాజు అయితే నిర్మించారు. ఆయన కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీగా 'గేమ్ చేంజర్' నిలిచింది. సో, ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ ప్రారంభంలోనే సైలెంట్ బీజియం వస్తుంది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. అది 1,00,000 జీవులకు ఆహారం. నేను కూడా అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే అంటూ 'రామ్ చరణ్' డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ డ్రాప్లో కొన్ని పొలిటికల్ సీన్స్ అయితే కనిపిస్తుంటాయి. దాన్ని ప్రత్యర్థులు 'రామ్ చరణ్' టార్గెట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ సమయంలో కలెక్టర్కు ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడంటూ టీజ్ చేయడం చూడొచ్చు. సో, ఇక సినిమా టీజర్ లాగా ఈ సినిమా టీజర్లో అంతగా పెద్ద డైలాగులే. డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా విజువల్స్ చూపిస్తూ ఇండైరెక్ట్గా కథ చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అలాగే 'రామ్ చరణ్' డ్యూయల్ రోల్ గెటప్ అండ్ కాలేజ్ అబ్బాయిగా, కలెక్టర్గా ఓల్డ్ గెటప్ కూడా చాలా బాగుంది. 'రామ్ చరణ్' యాక్టింగ్లో వైవిధ్యం కనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్లో 'రామ్ చరణ్' పోలీస్ డ్రెస్లో కనిపించడం ఆశ్చర్యాన్ని అయితే కలిగించిందని చెప్పాలి. అయితే 'రామ్ చరణ్' డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడా లేకపోతే ట్రిపుల్ రోల్స్లో చేస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తమ గెటప్స్తో పాటు డైలాగ్స్తోనూ ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు. ఎస్‌జే సూర్య ఈసారి 'గేమ్ చేంజర్' పోలీస్ స్టేషన్ పాత్రలో అయితే కనిపించనున్నాడు. అలాగే సునీల్, బ్రహ్మానందం కామెడీ హైలైట్గా నిలిచే అవకాశం లేకపోలేదు. ఇక కియారా అద్వానీ గ్రామర్ రోల్లో మెరిస్తే, అంజలి పల్లెటూరు అమ్మాయి పాత్రలో అయితే మెరిసింది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ హైలైట్ చేసినట్లు తెలుస్తుంది. మెయిన్గా ఈ సినిమాకి రాజకీయ నాయకుడికి ఓ ప్రభుత్వ ఉద్యోగి మధ్య జరిగే పోరాటం లాగా అయితే కనిపిస్తుంది. సో, ఇక చివరిలో నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్, నేను లైఫ్ లాస్ ఆఫీసర్ అనే చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. మొత్తానికి ఈ ట్రైలర్లో 'రామ్ చరణ్' క్లాస్ అండ్ మాస్ లుక్లో కనిపించి అదరగొట్టాడు. అలాగే డైరెక్టర్ శంకర్ తన విజువల్ వండర్ని మరోసారి ఆడియన్స్ ముందుకైతే తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది. 'గేమ్ చేంజర్' ట్రైలర్ మాత్రం మెగా ఫ్యాన్స్కు పక్కా ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. మరి సంక్రాంతి సందర్భంగా జనవరి 10న అయితే విడుదల కానుంది. సో, మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.